త్రినేత్రుడే నావాడైతే నేను చూడనిదంటూ ఉంటుందా? విశాలాక్షి, అయితే నువ్వు సమయానికి వచ్చి సుమనికి ఎలాంటి ఆపద కలగకుండా అడ్డుకున్నావన్నమాట. నైని, నువ్వు కూడా అలాగే మాట్లాడతావెందుకు? సుమన బొట్టు పెట్టుకోలేదు సరే, అలా పెట్టుకోకపోతే భర్తకి అంటే విక్రాంత్కి ఏదైనా హాని జరగచ్చు అన్న దాంట్లో అర్థం ఉంటుంది, కానీ సుమనకే సమస్య అన్న దాంట్లో అర్థమే లేదు. నాకేదన్నా అయితే ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతాను. రై, పిచ్చి మాటలు మాట్లాడకం. విక్రాంత్, విరక్తి పుట్టడానికి ఇంకా టైం ఉంది. ఇంతకీ చిట్టి ఎందుకు బొట్టు పెట్టుకోకుండా వచ్చిందో అది చెప్పమనండి. బ్యాంకుకు వెళ్లే తొందరలో మర్చిపోయి ఉంటుంది. అలా ఏం లేదు పిన్ని, కావాలని పెట్టుకోలేదు. కావాలనా? సౌభాగ్యాన్ని వదులుకోవాలనా? చెక్ డిపాజిట్ చేసి మరుసటి రోజు నేను కూడా కోటీశ్వరాలు అవుతున్నప్పుడు సౌభాగ్యం ఎలా దూరం అవుతుంది? సుమనా, సౌభాగ్యం అంటే ధనం కాదు, ఐదోతనం. చిటికెడు కుంకుమని నుదుట ధరించడానికి మించిన ఆస్తేముంటుంది? రూపాయి పెడితే గుప్పెడు కుంకుమ ఇచ్చేవారు. గుడికి వెళ్తే ఫ్రీగా పేపర్లో పొట్లం కట్టుకోవచ్చు. ధరించడమేమో గాని మీ మాటలు భరించడం కష్టంగా ఉంది సుమనకి. ఫ్యాషన్ పేరుతో నీ పేరుకు ముందు పోయావన్న పేరు రాకూడదు చెల్లి. ఈ పిల్ల రావడమే ఆలస్యం. మన పనులింకా ఆలస్యం అయ్యేలా చేస్తుంది సుమనా. ఉలూచిని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళిరా. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం సుమన. తల్లి ఎక్కడుంటే బిడ్డ అక్కడుండడం మంచిది. పాపని కూడా తీసుకువెళ్ళు బొట్టు పెట్టుకున్నాక. బొట్టు పెట్టుకోవడమే కష్టం అనుకుంటే ఆ పిల్లని వెంట పెట్టుకుని పోవాలా? పర్లేదులేవే, తీసుకునిరా. బయటికి వెళ్ళాక పాప ఏడుస్తుంటే పాలు పట్టడానికి సీసా, సంచి, పాల డబ్బా ఇవన్నీ లగేజ్లా మోసుకు వెళ్ళాలి పిన్ని. అవసరమా? నీ పాల ఇవ్వు. మానేశాను. అదేంటి చిట్టి, పుండరీ పుట్టి ఏడాదైనా ఇప్పటికీ నేను పాలిస్తూనే ఉంటాను. పాప పుట్టి పక్షం కాలేదు, ఇప్పుడే పాలివ్వడం మానేశావా? ఎప్పుడిచ్చిందని వదినా? ఒక్కసారి ఇస్తే నా పాలని కూడా దొంగతనం చేసింది కదా మా అక్క. సుమన, గొడవలెందుకు? అత్తయ్య, ఆ పాల డబ్బా సంచేదో నువ్వే పట్టుకో, పాపని నువ్వే తీసుకో. అరే, ఇదెక్క టార్చర్ బావగారు? నా బిడ్డని అత్తయ్య గారు చూసుకుంటానన్నారు, మీరేదో మోస్తున్నట్టు బాధపడుతున్నారు ఎందుకు? ఉలూచిని మీ అత్త కూడా మోయలేదు కాబట్టి చెప్తున్నాను. హలో గారడీ పిల్ల, మా మమ్మీ అంటే ఎవరనుకున్నావు? బ్యాక్గ్రౌండ్ ఉందా? బాడీ బిల్డర్. బాడీని మాత్రమే పెంచుకుంటూ పోతే వాళ్ళని బాడీ బిల్డర్ అనరండి. ఏయ్ నువ్వు అబ్బా. అరే, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మా మమ్మీ 80 కేజీలు ఎత్తుతుంది తెలుసా? బయట గేట్ ముందు ఆవు పేడేస్తుంది, దాన్ని తట్టలోకెత్తి కల్లాపి జల్లితేనైనా మంచిది గాని ఇనుప పళ్ళాలు మోస్తే ఏమొస్తుంది? వంకాయ్.
హాసిని, ఒక్క నిమిషం ఆగు. మీ వారు ఏం చెప్పదలుచుకున్నారో విను. సరే. ఏముంది, అన్నని బరువులెత్తే అక్కయ్యకి అవలీలుగా ఉండే ఉలేచిని ఎత్తుకోవడం కష్టమా అని అంటున్నాడు అల్లుడు. ఇప్పటిదాకా ఎత్తుకునే ఉన్నాను కదా. ఇప్పుడెత్తుకో. చేతుల్లో ఉంది కదా. ఇప్పటిదాకా ఉంది. ఇక నుంచి ఒక్క నిమిషం జాగ్రత్త అత్తయ్య. ఆ మాత్రం అయినట్టు జాగ్రత్త చెప్తావేంటమ్మా? అమ్మ మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మలబద్ధకంతో మొద్దు బారిపోయిన మృగంలా ఉందా? ఏమైందమ్మా? మమ్మీ, అమ్మా, ఏమైంది మమ్మీ? మమ్మీ, అయ్యో, ఏమైంది మమ్మీ? అత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి? ఒళ్ళొచ్చి కింద పడేసేలా ఉన్నారు. ఇటువంటి వద్దు, నేనే ఎత్తుకుంటాను. బిడ్డని అమ్మ మోస్తుంది, మరి అమ్మని మోసేదెవరు? అంత శక్తి లేనప్పుడు భక్తైనా ఉండాలి. అది కూడా లేనప్పుడే ఈ అవస్థ. అమ్మా, మమ్మీ, మమ్మీ, ఏమైంది మమ్మీ? మమ్మీ, మమ్మీ, ఏమైంది? మమ్మీ, మమ్మీ, ఏమైంది? ఏమైంది మమ్మీ? వాటర్ తాగు మమ్మీ. అమ్మా, పంతానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. వయసు మళ్ళీపోయిన ముత్తైదుకి బిల్డప్లు ఎందుకంట? ఏయ్, ఎందుకే అలా అంటావు? లేకపోతే ఏంటి? చిన్న పిల్ల ఉలూచి రాత్రికి పాము పిల్ల అవుతుంది. అప్పుడు ఇంకా బరువు తక్కువ ఉంటుంది. 5 నిమిషాలకి మించి ఎక్కువ ఎత్తుకోలేనప్పుడు పొద్దున్నే బరువులెత్తి పారేస్తుందని పొగిడి చంపేశారు తమరు. బాబుగారు పట్టుకోకపోతే ఉలుచికి దెబ్బ తగిలేది. విశాలాక్షేమో వాళ్ళమ్మకి దెబ్బ తగులుతుంది అంది. కాస్తుంటే పిల్లకి దెబ్బ తగిలేది సుమా. ఆ పిల్లి ఏదో గారడి చేసుంటుంది. అమ్మా, అలా అనకు. జాగ్రత్తగా ఉండమనిందే తప్ప నిర్లక్ష్యంగా ఉండమనలేదు. మంచి కోరే చెప్పింది తాను. ఏం చూస్తావు? బొట్టు పెట్టుకొని పిల్లను పట్టుకొని బ్యాంక్ వెళ్ళు. ఉలూచిని హాసినిక కూడా చూస్తుందిలేండి.
మదపటేనుగులా బలంగా ఉన్న అత్తయ్య వల్లే కాలేదు. బక్క ప్రాణిని నేను మొయ్యగలనా? బిడ్డని తల్లే సంరక్షించుకోవాలి. వారి మీద వీరి మీద భారం వేయకూడదు. ఈ బొట్టు పెట్టుకో సుమన, బలం వస్తుంది. అదేమైనా నోట్లో పెట్టుకునేదా బలం రావడానికి? పిన్ని, ఏడిస్తే ఏడుస్తుంది. పిల్లలు తీసుకొని రా, వెళ్దాం. వద్దే సుమ్మి, ఎత్తుకో. చిట్టి, అయ్యో సుమన, సుమన సుమన అయ్యో సుమన సుమన, చిట్టి, సుమన సుమన. సుమన 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 అమ్మా, సుమనమ్మా. చూసావా సుమ్మి, బొట్టు పెట్టుకోవాల్సిన చోట ప్లాస్టర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ గారడి పిల్లది ఏం నోరో ఏమో అన్నట్టుగానే జరిగింది. జరిగిన దానికి బాధపడట్లేదు బావగారు. కానీ ఇలా జరుగుతుందని తెలిసినా మా అక్క చెప్పకుండా అడ్డుకోకుండా ఉందని కోపంగా ఉంది. చెల్లి, నిజంగా నాకు తెలీదు. నేను తెలుసుకుంటానన్నా? సుమనా, నైనీకి తెలిస్తే ముందే చెప్పేది కదా. చెప్పకూడదని చెప్పలేదు. పాపం నైనమ్మని ఎందుకు అనుకుంటావు సుమన? నా చేతిలో కుంకుమని నేలపాలు చేసినందుకే నీకు శాస్త్ర జరిగిందనుకోవచ్చు కదా. కుంకుమని కాదు, నిన్ను బయటికి నెట్టేయాలి. నోర్మై, మేలు కోరి చెప్తే వినవు గాని చేతగాని మాటలు బాగానే చెప్తావు. నేను ముందే చెప్పానా ఈ పిల్ల ఇంటికొస్తే రచ్చ అవుతుందని? ఈ పాటికి బ్యాంకులో చెక్కు డిపాజిట్ కూడా అయ్యేది. ఇప్పుడు వెళ్ళలేను. నుదుటి మీద ప్లాస్టర్ ఉంటే నా మొహం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు. నిజమే సుమన, ఆ చెక్ 3 నెలల వరకు చెల్లుతుంది. ఇలాగే వెళ్తే మీ మొహాలు చెల్లవనా? విశాలాక్షి చెప్పినట్టు నుదుటి కుంకుమ పెట్టుకుని ఉంటే ఏ సమస్య ఉండదు కదమ్మా.
అవును, సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. ఆయుష్ పెరగాలంటే నుదుట బొట్టు దిద్దాలి. అత్తయ్యకి నీరసం తగ్గాలంటే కుంకుమ కలిపిన నీళ్లను చిలకరిస్తే ఎవరైనా సరే త్వరగా కోలుకుంటారమ్మా. నువ్వు రామ్మా, హాల్లో పడ్డ కుంకుమని కడిగేస్తారు. అత్తయ్య, పాపను పట్టుకో. ఏం చేస్తున్నారు బాబుగారు? విశాలాక్షి చెప్పాక కుంకుమలో ఇంతటి విశిష్టత ఉందా అని చూడాలనిపించింది నాయని. కనుబొమ్మల మధ్యలో త్రినేత్రం ఉంటుంది బాబుగారు. దీన్నే ఆజ్ఞాచక్రం అంటారు. భగవంతుణ్ణి దర్శించాలంటే కుంకుమ ధారణ ఉండాలి. ఐసి, మరి భర్త చేత కుంకుమని నుదుటన ఎందుకు పెట్టించుకుంటారు? బొటన వేలుతో కుంకుమని అద్ది భగవంతుని సాక్షిగా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని సాక్ష్యంగా వేలుముద్ర వేస్తాడు భర్త. ఆ తరువాత భార్య చిటికెన వేలు పట్టుకుని సనాతన ధర్మం వైపు నడిపించడానికి శరీరంలో ఉండే నాడులన్నిటినీ ప్రకంపించేలా చేసేది కుంకుమ. శివభక్తులు విభూదితో 3 అడ్డనామాలు పెట్టి మధ్యలో కుంకుమను పెడతారు. విష్ణు భక్తులు 2 నిలువు నామాలు పెట్టి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. అవును బాబుగారు, వైష్ణవ సాంప్రదాయంలో 2 తెలుపు నామాలు విష్ణు పాదాలతో సమానం. మధ్యలోని ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. గ్రేట్. నైని, ఇప్పుడు నేను ఎదుటిన కుంకుమ పెట్టాలనిపిస్తోంది. అలాగే. గాయత్రి, చూడమ్మా, మీ నాన్న బొట్టు నెల పెడతారు. నైని, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు పాపకు చెప్తున్నావేంటి? మీరు నా కళ్ళల్లోకి చూస్తూ నాకు బొట్టు పెట్టడం పిల్లలెప్పుడూ చూడలేదు. అప్పుడు మీ కళ్ళల్లో చిన్నపాటి మెరుపు కనిపిస్తుంది. అది చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది అని చెప్పాను. ఆ బెరుకు పేరే ప్రేమ. పర్ఫెక్ట్. చూడు గాయత్రి, కనుబొమ్మలే ఈర్ష్యపడే బొమ్మ మీ అమ్మ. మీరిలాగే కబుర్లు చెప్తూ ఉంటారు. నేను వెళ్ళి వంట చేయాలి. విశాలాక్షి స్నానం చేసి వచ్చేస్తానంది. నైని, సుమనని ఏమనకుండా చూసుకో. మా చెల్లి ఎవరినంటుందని? అదే విశాలాక్షి చెప్పినట్టు జరిగింది కదా, తలకి గాయం కూడా అయింది కదా. బయటకు వెళ్ళకు అని చెప్పాక మొండిగా వెళ్తే అలాగే జరుగుతుంది బాబుగారు. పిల్లలకి పాలిస్తూ ఇంట్లో ఉండక తన రక్తాన్ని తానే చూడాలనొచ్చింది. ఇక ఎవరిని కోపంగా చూస్తే లాభమేముంది? నీలా విశాలాక్షి కూడా జరగబోయే ఆపదని చెప్పగలిగింది కదా. వాళ్లకు ప్రత్యేకించి అమ్మవారు వరాన్నివ్వాల్సిన అవసరం లేదు బాబుగారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అది కాదని శివభక్తురాలు తన నోటు నుంచి ఏ మాటొచ్చినా అది నిజమవుతుంది. సుమనకి అర్థం కాదు, అపార్థం చేసుకుంటుందేమో అని. దెబ్బకు ముక్కుతూ మూలుగుతూ ఉంటుంది. మా చెల్లి గురించి మీరు మర్చిపోండి. హే సుమన, పాప ఏడిస్తే ఎత్తుకోవాలి గాని నువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా? నేను పాప ఏడుస్తున్నందుకు ఏడవడం లేదు. నా మొహం ఇలా అయ్యిందేంటా అని ఏడుస్తున్నాను. ఓహో, దెబ్బ తగిలిందనా? అవును. 10 కోట్లు వచ్చే ముందు 10 మంది కళ్ళు పడతాయని అంటారు. దిష్టి తగిలితే జ్వరం రావాలి కానీ ఏదో తగిలి రక్తం రావడం ఏంటి?
నిన్ను బయటికి వెళ్ళొద్దని పాపం విశాలాక్షి చెప్పకనే చెప్పింది. కానీ నువ్వు వింటేగా. పాపమని తన మీద జాలి పడతారేంటి మీరు? నా దెబ్బని చూసి మీరు చలించాలి కదా. నీకు పోటు తగిలిందే, గుండె పోటేం రాలేదు. అది కాదు పులిబాబు గారు, అందమైన నా మొహానికి గాయమయ్యి చారులు పడితే వికారంగా ఉంటుంది కదా, అదే నా బాధ. అసలు నువ్వు అందంగా ఉంటావని ఎవరన్నారు? మీరు మాత్రమే అనరు. నీ మొహం. దాని గురించే చెప్తున్నాను. నేను చెప్పేది కూడా విను.